వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక టుమ్కూరు రోడ్డు ప్రమాదంలో ఆదోని వాసులు ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. యూటర్న్ లో ఓమ్ని కారును బలంగా వచ్చి ఢీకొట్టింది ఇన్నోవా కార్. కారులో ప్రయాణిస్తున్నటువంటి భార్య ఇందిరా, భర్త గజేశ్వర్ రెడ్డి, కుమార్తె సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. 5 రోజుల క్రితం యాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు చనిపోవడం కొంతవరకు విషాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. కొత్త బస్టాండ్ వద్ద పౌల్ట్రీ నిర్వహిస్తూ జీవనం చేస్తున్నారు గజేశ్వర్ రెడ్డి. అల్లుడు రవి, మనవరాలు చార్వి, మనవడు చరిత్ రెడ్డి గాయాలైనటువంటి సిచ్యువేషన్ వారిని సమీప హాస్పిటల్ కూడా తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు కర్ణాటక పోలీసులు. తుమ్కూరు వద్ద చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు స్పాట్ లోనే చనిపోవడం మాత్రం కొంతవరకు విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ప్రాంతంలో. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పని ప్రమాదానికి గల ప్రాథమిక కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆదోనికి చెందినటువంటి గజేశ్వర్ రెడ్డి కుటుంబం విహారయాత్ర పేరుతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. అయితే వారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాల పాలైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే రోడ్డు హైవేలో యూటర్న్ చేసుకుంటున్న సమయంలోనే ఆపోజిట్ లో వచ్చినటువంటి ఇన్నోవా కారు బలంగా ఈ యొక్క ఓమ్ని వ్యాన్ ఢీకొనడంతో ఒకసారిగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే వీడు ఏదైతే గజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబంలో సింగపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రవికుమార్ ఇటీవలే ఇండియాకి రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఉల్లాసంగా గడపడానికి విహారయాత్రలకు వెళ్ళడం, ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తంగా కూడా ఇటు ఆదోనిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదోనిలో అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉండేటువంటి గజేశ్వర్ రెడ్డి యొక్క ఫ్యామిలీ ఈ విధంగా ప్రమాదానికి గురవటం, మృతి చెందడం అన్నది అందరినీ కూడా కలిసివేసిన అంశంగా చూస్తున్నారు. మొత్తంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదం అంటే ఇన్నోవా వాహనం అతివేగంగా రావటం, యువతంలో అవుతున్నటువంటి వాహనాన్ని గుర్తించకుండా ఒక్కసారిగా ఢీకొనటతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్న పరిస్థితి. అలాగే అది పోలీసులు అకౌంట్ అంటే నియంత్రణ లేని వాహనం వచ్చి ఢీకొనడం, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఉన్న కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కిషోర్, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి ఎలాంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ అంటే దీనికి గజేశ్వర్ రెడ్డికి సంబంధించిన మనవడు ఎవరితో ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు చనిపోయారు. మనవడికి తీవ్రంగా గాయాలు కావడంతో అతను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం ఉంది. అతని పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మిగతా వారు కూడా కొంత మేరకు గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించడం, వారి అందరినీ కూడా సేవ్ చేసిన పరిస్థితి. అయితే గజేశ్వర్ రెడ్డి మనవడు మాత్రం అంటే చిన్నపిల్లవాడు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యి అతను మాత్రం పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని తుమ్కూరు రోడ్డు ప్రమాదంలో ఆదోని వాసులు ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ప్రధానంగా యూటర్న్ లో ఓమ్ని కారును బలంగా వచ్చి వేగంగా ఢీకొట్టింది ఇన్నోవా కారు. మన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా యూటర్న్ తీసుకునేటువంటి సమయంలో ఓమ్ని కారు వేగంగా ఇన్నోవా కారు ఢీకొట్టడంతోనే ఆ కారు పక్కనే ఉన్నటువంటి సమీపంలో కొంతవరకు ఆ చెట్లలో కూడా దూసుకుపోయినటువంటి విజువల్స్. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భారీగా జనసందోహం, వారిని బయటికి వెలికి తీసేటువంటి ప్రక్రియలో కూడా ఉన్నారు. మరోవైపు ఓమ్ని కారును కూడా మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో డ్రైవర్ కూర్చున్నటువంటి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ఆ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, ఆ కారు పూర్తి స్థాయిలో చెట్లలో దూసుకు వెళ్ళినటువంటి వైనం, ఈ రెండు గమనించినప్పుడు ఎంత అతి వేగంగా వచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అనేటువంటి ఘటన చాలా స్పష్టంగా మనకు విజువల్స్ తెలియజేస్తున్నాయి. మరోవైపు కారులో ప్రయాణిస్తున్నటువంటి భార్య ఇందిరాతో పాటుగా భర్త గజేశ్వర్ రెడ్డి, కుమార్తె సౌమ్య కూడా అక్కడికక్కడే మృతి చెందడం కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తుంది. 5 రోజుల క్రితం యాత్రలకని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మృతి చెందారు. కొత్త బస్టాండ్ వద్ద పౌల్ట్రీ నిర్వహిస్తున్నారు గజేశ్వర్ రెడ్డి. అల్లుడు రవి, అదేవిధంగా మనవరాలు చార్వి, మనవడు చరిత్ రెడ్డి గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. ఇక కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.